వెల్కమ్ టు థింక్ ఐటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ గిట్. సో, మన ఛానల్‌లో ఈరోజు నుంచి మనం గిట్ అండ్ గిట్ హబ్ సీరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు మనం గిట్‌తో స్టార్ట్ చేద్దాం. సో, వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ గిట్. సో, ఈ వీడియోలో మనం వచ్చేసి గిట్ హబ్ గురించి డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ గిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో, చాలామంది బిగినర్స్ కానీ, గిట్ గురించి తెలియని వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే గిట్ అండ్ గిట్ హబ్ అనేవి ఇవి 2 సేమ్ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇవి 2 సేమ్ కాదనమాట. సో, గిట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ టాపిక్ అండ్ గిట్ హబ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ టాపిక్. సో, ఈరోజు మనం ఇవి 2 సెపరేట్ చేసి ఇప్పుడు ఫస్ట్ అసలు గిట్ గురించి తెలుసుకుందాం అనమాట. సో, నేను నెక్స్ట్ వీడియోలో గిట్ అండ్ గిట్ హబ్‌కి రెండిటికి డిఫరెన్స్ చెప్పి అసలు రెండిటికి యూజ్ కేసెస్ ఏంటో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఈరోజు మనం ఈ వీడియోలో గిట్ గురించి కంప్లీట్‌గా ఒక ఓవర్‌వ్యూ చూద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ గిట్. సో, ఫస్ట్ మనం గిట్ అంటే ఏంటో చూద్దాం. సో, గిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో, గిట్ అనగానే మీకు ఫస్ట్ మైండ్‌లో గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి మీ మైండ్‌లో గుర్తు రావాలన్నమాట. సో, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక ఫైల్ లేదా ఒక ప్రాజెక్ట్‌లో జరిగే చేంజెస్ అన్నిటిని ట్రాక్ చేసే సిస్టమ్‌ని మనం ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం అనమాట. సో, ఆ వెర్షన్ కంట్రోల్ సిస్టమే వచ్చేసి ఇక్కడ మనకి గిట్. సో, ఈ గిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ టూల్ లేదంటే ఇదొక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనమాట. సో, ఇది ఎక్కడ ఉంటుందంటే మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి దీన్ని. మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనం ఈ గిట్ సైట్‌లోకెళ్ళేసి మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మనం ఒక ల్యాప్‌టాప్‌లో మన ల్యాప్‌టాప్ లేదంటే మన పీసీ లేకపోతే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అందులో డౌన్‌లోడ్ చేసుకుంటాం మనం దీన్ని. వన్స్ మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్‌కి గిట్ గనక యాడ్ చేస్తే సో, ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ మీరు చేసే ప్రతి ఒక్క చేంజ్ కూడా మీరు ఆ ప్రాజెక్ట్‌కి గిట్ యాడ్ చేసిన తర్వాత గిట్ అనేది ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. సో, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఎ గిట్. గిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్రాకింగ్ సిస్టమ్, కోడ్ ట్రాకింగ్ సిస్టమ్. సో, దీన్ని డెవలపర్స్ ఎలా యూజ్ చేస్తారంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్‌లో వాళ్ళు చేసే చేంజెస్‌ని అసలు ఎవరు చేంజ్ చేశారు, ఏ టైంకి చేంజ్ చేశారు, ఏ వెర్షన్ చేంజ్ చేశారు, ఏం చేంజ్ చేశారు. సో, ఇవన్నీ కూడా గిట్ అనేది ట్రాక్ చేసి ఆ హిస్టరీ మొత్తం గిట్ దగ్గర పెట్టుకుంటదనమాట. మీరు ఎన్ని చేంజెస్ అయితే చేసి గిట్‌లోకి పుష్ చేశారో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ కూడా మీకు గిట్ దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ యాక్చువల్‌గా డెవలపర్స్ అనేది ఈ గిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? సో, డెవలపర్స్ బేసిక్‌గా గిట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం లైక్ వీఎస్ కోడ్ ఓపెన్ చేసి మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్‌గా ఈ ప్రాజెక్ట్‌కి గిట్ అనేది లేదు. గిట్ ఏం చేసిద్ది? ఇట్స్ ఎ ట్రాకింగ్ సిస్టమ్ కదా! మీరు కోడ్‌లో చేసే ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్‌ని అది ట్రాక్ చేసిద్ది. ట్రాక్ చేసేసి మంచి వెర్షన్స్‌ని మనం దాన్ని కమిట్ చేసేసి పెట్టేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు గిట్ యూజ్ చేయకుండా ఒక ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది? డే 1 వచ్చేసి మీరు రిజిస్టర్ పేజ్ బిల్డ్ చేశారు మీరు చేసే ప్రాజెక్ట్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 2 వచ్చేసి మీరు లాగిన్ పేజ్ బిల్డ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది డే 3. సో, ఇప్పుడు ఈ డే 1 అండ్ డే 2 ఈ 2 డేస్ కోడ్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అయిందనమాట. ఎలాంటి ఇష్యూస్ లేవు. సో, ఈ 2 డేస్ కోడ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఇప్పుడు ఈ థర్డ్ డే వచ్చేసి ఏం జరిగిందంటే సో, ఇప్పుడు ఈ 2 డేస్ అనేది కోడ్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అయింది. మీరు వితౌట్ ఎనీ గిట్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ డే 1 కోడ్ పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ డే 2 కూడా కోడ్ పర్ఫెక్ట్‌గా ఉంది. సో, మీరిప్పుడు డే 3 వచ్చారు. డే 3 వచ్చేసి మీరు ఏం చేశారంటే కోడ్ బేస్‌లో ఒక చిన్న చేంజ్ చేశారనమాట మీ ప్రాజెక్ట్‌లో. సో, మీరు ఈ చేంజ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఈ లాగిన్ ఫంక్షనాలిటీ అండ్ ఈ రిజిస్టర్ ఫంక్షనాలిటీ అనేది కొంచెం చేంజ్ అయిపోయి బగ్స్ క్రియేట్ అయినాయి. సో, ఈ బగ్స్ క్రియేట్ అయినప్పుడు మీరేం చేస్తారు? ఈ గిట్ అనేది గనక మీ ప్రాజెక్ట్‌ని ట్రాక్ చేయట్లేదంటే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అనేది క్రాష్ అయిపోయిద్ది. మనకి మళ్ళీ ఇదంతా సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టిద్దనమాట. సో, ఇప్పుడు మీరు గిట్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్‌లో ఈ డే 3లో కదా మనకి ఇష్యూ వచ్చింది. సో, ఇప్పుడు డే 1లో కోడ్ అంతా బానే ఉంది గదా! అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వెంటనే డే 2కెళ్ళిపోవచ్చనమాట. ఎక్కడైతే కోడ్ బాగుందో మనం అక్కడికెళ్ళిపోవచ్చు. సో, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గిట్. సో, మీరు గిట్‌ని మీ ప్రాజెక్ట్‌కి యూజ్ చేస్తున్నట్టయితే ఇది మనం వెర్షన్స్ లాగా కమిట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఒక వెర్షన్‌లో ఎర్రర్స్ వస్తే మనం ఏమంటే ప్రీవియస్ వెర్షన్‌కి గిట్ యూజ్ చేసి వెళ్ళిపోవచ్చనమాట. అక్కడ గిట్ అనేది సేఫ్‌గా ఉంచుద్ది మీ ఎంటైర్ కోడ్ బేస్‌ని. సో, గిట్ ఏం చేసిద్దంటే ఇట్ విల్ ట్రాక్ ఆల్ యువర్ చేంజెస్ అండ్ ఇట్ విల్ ట్రాక్ ఆల్ యువర్ ఫైల్స్ అండ్ మోడిఫికేషన్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాట్ గిట్ tracks each and every change in your file or else each and every change that you create in your project. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు కమిట్ చేసిన పుష్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కమిట్ని కానీ ఇది ఏం చేసిద్దంటే హిస్టరీ లాగా పెట్టేసుకొని ఉంచుద్ది. అండ్ డెవలపర్ యాక్షన్స్ అంటే ఏంటంటే
కోడ్ ఏ టైంకి చేంజ్ చేశారు, ఎవరు చేంజ్ చేశారు, ఏం చేంజ్ చేశారు. సో డెవలపర్ ఒక ప్రాజెక్ట్‌కి గిట్ కనెక్ట్ చేసిన తర్వాత ఆ డెవలపర్ ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో చేసే ప్రతి ఒక్క చేంజ్‌ని కూడా ఈ గిట్ అనేది ట్రాక్ చేసిద్దనమాట. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ గిట్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఇన్ అవర్ గిట్ సిరీస్, గిట్ అండ్ గిట్ హబ్ సిరీస్. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ అసలు గిట్ ఏంటి, గిట్ హబ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ మనం గిట్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే గిట్ అండ్ గిట్ హబ్ ఆర్ నాట్ సేమ్. సో గిట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ అండ్ గిట్ హబ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. సో మనం నెక్స్ట్ వీడియోలో గిట్ గురించి, గిట్ హబ్ గురించి చూద్దాం. సో అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ థింక్ ఐటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూస్ ఉంటే వాళ్ళకి కూడా సెండ్ చేయండి. అండ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మోర్ టెక్ ఫోకస్డ్ కంటెంట్ ఇన్ దిస్ థింక్ ఐటీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్దర్ మోర్. And thank you so much for watching this video.